జిందాబాద్ ఏకం కండి ప్రపంచ కార్మికులారా ఏకం కండి నశించాలే బీడీ యజమానుల మొండి వైఖరి నశించాలి పెంచాలే బీడీ కూలీ రేట్లు పెంచాలి బీడీ కూలీ రేట్లు పెంచాలి జిందాబాద్ జిందాబాద్ మేడే జిందాబాద్ టీఎఫ్టీయూ జిందాబాద్ జిందాబాద్ టీఎఫ్టీయూ జిందాబాద్ ప్రపంచ కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికుల ఐక్యత పెంచాలి బీడీ కార్మికుల కూలీలను బీడీ కార్మికుల కూలీలను పెంచాలి బీడీ కూలీ 400 పెంచాలి నశించాలి యజమానుల మొండి వైఖరి నశించాలి యజమానుల మొండి వైఖరి నశించాలి జిందాబాద్ టీఎఫ్టీయూ జిందాబాద్ వర్ధిల్లాలి టీఎఫ్టీయూ వర్ధిల్లాలి టీఎఫ్టీయూ వర్ధిల్లాలి ఏకం కండి ప్రపంచ కార్మికులారా ఏకం కండి ప్రపంచ కార్మికులారా ఏకం కండి ప్రపంచ కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికుల ఐక్యత బీడీ కార్మికుల కూలీ రేట్లను పెంచాలి బీడీ కార్మికుల కూలీ రేట్లను ఎత్తివేయాలి చిత్తూరు విత్తనాల పరిశ్రమలు విత్తనాల పరిశ్రమలు వీరులకు కార్మిక వీరులకు వర్ధిల్లాలి మేడే జిందాబాద్ టీఎఫ్టీయూ జిందాబాద్ 140వ మేడేను పర్దీపురం గ్రామంలో జరుపుకుంటున్నాము. ఈ 140 సంవత్సరాల క్రితము మేడే కార్మికుల పోరాటం ద్వారా ప్రారంభమైంది. 140 సంవత్సరాల క్రితము ప్రపంచం మొత్తానికి కూడా ఒక ఆపద వచ్చింది. 18 గంటలు పనిచేయాలని ఆపద కార్మికులకు వస్తే మొత్తం భూమండలం కూడా వేడెక్కి ఎల్ నీనో అని ఒక భయంకరమైన వేడిమి వచ్చింది. కరెక్ట్గా ఈ 140 సంవత్సరాల తర్వాత అది పునరావృతమైంది. ఇప్పుడు 8 గంటల 10 దినము పోయింది. మళ్ళీ ఎల్ నీనో అనే ఒక ఆపద విపత్తు భూమండలానికి వచ్చింది. ఇప్పుడు వేడిలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఎల్ నీనో సందర్భంగా కార్మికులను ఆదుకోవాలని చెప్పి మేడే సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కుదించిన కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. పరిశ్రమల్లో ఏ విష పరిశ్రమలు ఉన్నాయో, ఉపాధి రహిత పరిశ్రమలు ఉన్నావో, విత్తనాలు లాంటి పరిశ్రమలను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. బీడీ కార్మికులకు, కార్మిక వర్గానికి అంతటి కూడా కనీస వేతనాలు, గ్రాట్యుటీ అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ డిమాండ్ల సాధన కొరకు ఐక్య పోరాటాలను నిర్మించాలని చెప్పి మేము కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాము. ఇవాళ ప్రభుత్వాలు పూర్తి పేదవాడికి న్యాయం చేయకుండా మధ్యస్థ వాళ్ళకి, ధనవంతులకే ఉపయోగపడే చట్టాలని తీసుకొని వస్తూ ఉన్నాయి. వాటిని కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడే చట్టాలని తీసుకురావాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఇవాళ భూముల్ని ఫార్మా పరిశ్రమల పేరుతోటి కాంగ్రెస్ ప్రభుత్వం భూముల్ని గుంజుకుంటా ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. రెండు పార్టీల మధ్య మౌలికమైన తేడా లేదు. వాళ్ళ వైఖరి మార్చుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ, ప్రజల చేతుల్లో భూమి ఉండాలని చెప్పి, ప్రజలకు ఉపాధి అవకాశాలు ఉండాలని చెప్పి, వాళ్ళ కనీస వేతనాలు అందాలని చెప్పి ఈ 140 మేడే సందర్భంగా టీఎఫ్టీయూ డిమాండ్ చేస్తూ ఉంది.